వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో అడిగొప్పుల నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగాంతరం కైలాసంలో శివపార్వతులు కూర్చుని ఉన్నారు. మహాశివుని ప్రమద గణాలు నాట్యం చేస్తున్నారు. పార్వతీదేవి సంతోషంతో వాళ్ళని దీవించారు. వాళ్ళందరిలో 4 కాళ్ళతో ఉన్న నందీశ్వరుడిని చూసి పార్వతీదేవి నవ్వారు. అది గమనించిన నందీశ్వరుడు తండ్రి శిలాదుడు అనే మహర్షి, అమ్మా, ప్రమదగణాలు నాట్యం చేసిన వాళ్ళని ఆశీర్వదించావు, మరి ప్రత్యేకంగా నా కొడుకును చూసి ఎందుకు నవ్వారు అని ప్రశ్నించాడు. దానికి పార్వతీదేవి, నీ పుత్రుడు నాట్యంలో సంగీతం, సాహిత్యం, శృతిలయ లేకుండా నాట్యం చేస్తున్నాడు. పైగా 4 కాళ్ళతో చేస్తున్నాడు, అందుకే నవ్వొచ్చిందని చెప్పింది. అంతేకాకుండా ఈ 4 కాళ్ళతో ఉన్న వింత ఆకారాన్ని నీ భార్య గర్భంలో ఎలా మోసిందో, అసలు ఆమె మనిషేనా అని అడిగేసరికి శిలాదుడికి కోపం వచ్చి, నువ్వు శివుడి భార్యవనే అహంకారంతో ఉన్నావని, మునీశ్వరులని వారి భార్యలని అవమానిస్తున్నావంటూ కోపంతో పార్వతీదేవికి శాపమిస్తారు. ఓ పార్వతి, నీవు భూలోకంలో ఏ శక్తులు లేకుండా మానవ రూపంలో పుట్టి 12 సంవత్సరాలకి వివాహం జరగకుండానే గర్భం దాల్చుతావు. అందరి చేత అవమానపడి మీ ఇంట్లో వాళ్ళ చేత జాలి దయ లేకుండా నీవు మంటల్లో కాల్చబడతావు అని శపించారు. అప్పుడు పార్వతీదేవి, ఓ దయామయుడా, మీకు కోపం వస్తుందని అనుకోలేదు. ఈ శాపానికి విమోచనం ఏంటో చెప్పండి అని అడిగారు. దానికి శిలాద మహర్షి, అమ్మ, భూలోకంలో మహాశివయ్యను అనిత్యంగా కొలిచే యాగంటి కమ్మవారి కులంలో పుడతావు. కైలాసంలో ఉండే కామధేనువు వారి ఇంట గోవుగా జన్మిస్తుంది. నీవు నిత్యం ఆ కామధేనువుకి పూజలు చేస్తూ ఉండు. గోవు పంచకం వలన నీకు మాయా గర్భం వస్తుంది. నీ గర్భంలో నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు. నీవు దహనమైన వెంటనే మానవ రూపం నశించి శాప విమోచనం అవుతుంది. తరువాత దివ్య శక్తివంతమైన శ్రీ నిదానంపాటి అమ్మవారిగా అవతరించు. కొలిచిన వారికి కొంగు బంగారంగా, తలచిన వారిని కోరికలను తీరుస్తూ, కలియుగంలో నిన్ను మించిన అమ్మవారు లేరని మహాశక్తివంతమైన అమ్మవారిగా పూజలు అందుకుంటావు అని చెప్పి వెళ్ళిపోయారు. 700 సంవత్సరాల క్రితం నిదానంపాటి అగ్రహారమందు కమ్మకొలవారు యాకంటి రామయ్య గారు సుగుణమ్మని వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులకు సంతానం కావాలని సంతాన వ్రతం చేశారు. దాని వలన 4 కుమారులు, 1 కుమార్తె జన్మించింది. మొదటి కుమారుడు మూర్తయ్య, 2వ కుమారుడు వెంకయ్య, 3వ కుమారుడు నరసయ్య, 4వ కుమారుడు లింగయ్య. కుమార్తె శ్రీలక్ష్మి అని నామకరణం చేశారు. రామయ్య గారికి ఆ గ్రామంలో 1000 ఆవులు గల గోశాల ఉంది. అందులో కామధేను అనే గోమాత ఉంటుంది. శ్రీలక్ష్మికి 5 సంవత్సరాలు వచ్చాయి. 5 సంవత్సరాల నుండి ఎవరికీ తెలియకుండా గోశాలకు వెళ్ళి ఆ కామధేనువు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోవు యొక్క పంచకం సేవించేది. ఇలా 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు చేసింది. ఈమె ఇంకా పెద్ద మనిషి కాలేదు, కన్యగానే ఉంది. ఒకరోజు గోశాలలోకి ఒక ఆంబోతు వచ్చి కామధేనువుని బలవంతం చేసింది. శ్రీలక్ష్మి రోజులాగానే గోశాలకు వెళ్ళి కామధేనువుకి పూజ చేసి పంచకం సేవించింది. ఆంబోతు వీర్యకణాలు ఉన్న పంచకం తాగడం వలన గర్భం దాల్చింది. దినం దినం గర్భం పెరుగుతూనే ఉంది. ఎవరూ గమనించలేదు. అయినా శ్రీలక్ష్మి పంచకం తాగుతూ ఉంటుంది. ఒకరోజు శ్రీలక్ష్మి గోశాలకు వెళ్తుండగా అక్కడి రచ్చబండ దగ్గర ఉన్న పెద్దలు గమనించారు. పెద్దలందరూ కలిసి రామయ్యని పిలిచి చెప్పారు. రామయ్య ఇంటికి వెళ్ళి శ్రీలక్ష్మిని పరిశీలించగా శ్రీలక్ష్మిని ఇలా అడగగా, నాకు ఎలాంటి పాపం తెలియదు అని కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది. ఈ విషయం తెలిసిన అన్నదమ్ములు ఎంతో కోపంతో తల్లిదండ్రులు లేని సమయంలో శ్రీలక్ష్మిని సంహరిద్దామని అనుకున్నారు. ఒకరోజు శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న వేరే గ్రామానికి వెళ్తున్నారు. ఇదే మంచి సమయమని అన్నదమ్ములు, మేము పొలానికి వెళ్తున్నాము, అన్నం తీసుకురా అని చెప్పారు. సరే అని మధ్యాహ్నం వేళలో భోజనం తీసుకొని వెళ్తూ కామదేవుని వద్దకు వెళ్ళి పూజించగా ఆ గోమాత ఇలా చెబుతుంది, మీ అన్నయ్యలు నిన్ను సంహరించడానికి చూస్తున్నారు, నువ్వు వెళ్ళకు అని చెప్పింది. అయినా వినకుండా శ్రీలక్ష్మి వెళ్తుంది. దారి మధ్యలో నాగేంద్రుడి కనిపించి వెళ్ళకు అని హెచ్చరించాడు. లేదు, మా అన్నయ్యలకి నేను వస్తానని చెప్పాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అన్నదమ్ములలో చివరివాడు
శ్రీలక్ష్మిని సంహరించడానికి ఒప్పుకోలేదు. తన గర్భం దైవ నిర్ణయం, తనని ఏమీ చేయకండి అని చెబుతాడు. సరే అలా ఏం చెయ్యంలే, నువ్వు వెళ్ళి బావిలో నీళ్లు తీసుకురా అని చెప్పారు. ఇంతలో శ్రీలక్ష్మి వచ్చింది. దారిలో గోమాత నాగేంద్రుడు ఇలా చెప్పారు అని సరే నువ్వు పత్తి కట్టల పైకి ఎక్కు, మేము కింద నుండి పత్తి కట్టలను అందిస్తాము అని చెప్పారు. అలా కొద్దిసేపు పత్తి కట్టలు అందిస్తున్నట్టు నటించి కొద్దిసేపటి తరువాత నుండి నిప్పు పెట్టారు. ఆ మంటను చూసి నేను ఏ పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు అని చెప్పి అయినా అన్నదమ్ములు ఆ మాటలు వినలేదు. అదే మంటల్లో నాగేంద్ర స్వామి కూడా దహనమయ్యాడు. అలా అగ్నికీలక దహనంలో గర్భం 4 ముక్కలుగా చీల్చి 4 కాళ్లతో ఒక శిరస్సు మీద మత్తతో కోడదూడ మరణించి అన్నల ముందు పడింది. అది చూసిన అన్నదమ్ములు నేత్రదృష్టి కోల్పోయారు. గోశాలలో ఉన్న కామధేనువుడు కూడా తాడు తెంపుకొని వచ్చి మంటల్లో దహనమయ్యాడు. ఇంతలో చివరి అన్నయ్య అయిన లింగయ్య వచ్చి పెద్దగా ఏడవడం ప్రారంభించాడు. ఇదంతా విని ప్రజలందరూ పరుగున వచ్చారు. మధ్యాహ్నం వేళలో పెద్ద శబ్దంతో భూమి చీల్చి సువర్ణ విగ్రహం వెలిగి, ఓ భక్తులారా, నేను ఒక కారణ జన్మురాలిని, ఈ విషయం తెలియని వీళ్ళు నన్ను దహనం చేశారు అని చెప్పింది. నన్ను దహనం చేసిన ఈ 3 అన్నయ్యల వంశం నాశనం అవుతుందని, అలానే లింగయ్య వంశం మాత్రమే అభివృద్ధి చెందుతుందని ఆదివారం రోజున నన్ను దహనం చేశారు కాబట్టి ప్రతి ఆదివారం పసుపు కుంకుమలతో పూజించమని చెప్పింది. నేను ఈ భూమిలోనే ఉంటాను, నన్ను బయటకు తీయడానికి ప్రయత్నించకండి అని చెప్పింది. తనతో పాటు దహనమైన కామదేవుడిని 3 పసుపు ముద్దలుగా చేసి బత్తుల వంశానికి చెందిన యాదవ కులస్తులకు ఇలవేల్పుగా కొలవమని చెప్పి మిర్యాలకు పంపించింది. ఆ రోజు నుండి ఆవుదేవర రూపంలో ప్రతి సంవత్సరం 5 రోజులు ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతారు. భక్తితో కొలిచేవారి కలలోకి వచ్చి కోరిన కోరికలు తీరుస్తానని చెప్పి నా మహామంత్రం జయలక్ష్మి, జయ జయలక్ష్మి, జయ శ్రీలక్ష్మి అనే మంత్రాన్ని జపించండి అని చెప్పి వెళ్ళిపోయింది. చివరిగా అన్నయ్యలకు నేత్రదృష్టి ఇచ్చి భూమిలోకి వెళ్ళిపోయింది. కొద్ది రోజులకు ఆ గ్రామం మొత్తం నాశనం అయిపోయింది. అక్కడి ప్రజలు మొత్తం వేరే గ్రామానికి వెళ్ళిపోయారు. ఆ గ్రామంలో ఒక్క సంబి అయ్యవారు మాత్రమే అక్కడ ఉండి అమ్మవారికి ప్రతిరోజు పూజలు చేసేవారు. కొద్ది రోజుల తరువాత అమ్మవారికి ప్రతిరూపంగా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయ్యవారు అమ్మవారి పూజలో లీనమైపోయారు. ఇక్కడ ఉన్న విగ్రహం అదే. ఈ విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఆదివారం ఎంతో వైభవంగా పసుపు కుంకుమలతో పూజలు అందుకుంటారు. ఇక్కడ లక్ష్మీ సౌభాగ్యం కోసం ముఖ్యంగా పూజలు చేసుకుంటారు. సంతానం కోసం, కొత్త వివాహాల కోసం పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి ప్రతిరూపం ఉండదు. ప్రతి సంవత్సరం పౌర్ణమికి దగ్గరలో ఉండే ఆదివారం ఎంతో ఘనంగా పూజలు చేస్తారు. ఈ అమ్మవారికి పూజలు చేయడం వలన లేదా ఈ అమ్మవారి కథ విన్నా 1,000,000 జన్మల పుణ్యం చేసుకున్న ఫలితం వస్తుంది. కోరిన కోరికలను తీర్చే శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకున్నారు కదా. ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి మా వైఏ భక్తి ఛానల్లో షార్ట్ అప్లోడ్ చేసాం. దాన్ని కూడా తప్పకుండా చూడండి. ఇట్లాంటి మంచి మంచి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.